ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నిరంతరం అరుస్తూ ఉంటారు, మనం వింటాం. 2 కమ్యూనిస్ట్ దేశాలు ఏకం కాలేదు ఈడ కూడా కదా. ఒక ప్రయోగం చేశారు రష్యాలో, యుఎస్ఎస్ఆర్ అని ఉండేది. సుమారుగా 60-70 చిన్న చిన్న దేశాలు అన్నీ కలిపి యుఎస్ఎస్ఆర్ ఏర్పడింది. 70 ఏళ్ల ప్రయోగం అది. చాలా ప్రాణ నష్టం జరిగింది, తర్వాత ముక్కలైపోయాయి. ఇంకా అలాంటి ఒక ఫెయిల్ ఐడియాలజీ సిద్ధాంతాన్ని మేము నమ్మాము కనుక మేము ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అది కూడా ఎలా చేస్తాము అంటే తుపాకీ గొట్టం ద్వారానే మేము సాధించుకుంటాం. వాళ్ళు ఇది ఎన్నడూ దాచలేదు, వాళ్ళ సిద్ధాంతాన్ని ఏం దాచలేదు, గోడ పైన రాశారు. ఇంగ్లీష్లో ఏదైనా స్పష్టంగా ఉంది అంటే ఇట్ ఈస్ యాజ్ క్లియర్ యాజ్ ఏ రైటింగ్ ఆన్ ది వాల్ అని ఇంగ్లీష్లో అంటుంటాం, ఏదైనా స్పష్టంగా చెప్తే. వాళ్ళు అట్లా కాదు, ప్రాక్టికల్గా గోడల మీద రాసి చెప్పారు ఏమని, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న. ఏం చేస్తున్నారు అంటే రాజ్యాధికారం సాధించుకుంటున్నారు. దేని ద్వారా సాధించుకుంటున్నారు? తుపాకీ గుట్టం ద్వారా సాధిస్తున్నారు. అంటే కామన్ సెన్స్ లేదు అంటే నేనేం చేయలేను, కానీ కామన్ సెన్స్ ఉన్నవాడికి ఏమర్థమవుతుంది, వాడు నా మీద యుద్ధం చేస్తుంది, నా దేశం మీద యుద్ధం చేస్తుంది, నా ఆర్మీ మీద యుద్ధం చేస్తుంది, యుద్ధం చేసి రాజ్యాధికారం కావాలంటున్నారు. రాజ్యాధికారము అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి, కాంగ్రెస్ ఒకటే కాదు, అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యాధికారం కావాలనుకుంటున్నాయి. కనుక ఒక టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళంతా ప్రాంతీయ పార్టీలు. వాళ్ళు కూడా రాజ్యాధికారం సాధించుకున్నారు, పోరాటం చేశారు, వాళ్ళ సిద్ధాంతం అంటూ ఏదైనా ఉంటే అది చెప్పారు. కనుక రాజ్యాధికారం 2 రకాలుగా సాధించుకోవచ్చు కార్తీక్. ఒకటి రాజ్యాంగబద్ధంగా సాధించుకోవచ్చు, రెండవది రాజ్యాంగ వ్యతిరేకంగా సాధించుకోవచ్చు, బై ఫోర్స్. గన్ను బట్టి యుద్ధం చేస్తున్న మీ మీద అన్నప్పుడే వెరీ క్లియర్గా. ఈరోజు కూడా మనకు భ్రమలు ఏమంటే వాళ్ళు కూడా పాపం కష్టాలు పడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, అడవులలో ఉంటున్నారు, ఆకులాలము తింటున్నారు, ప్రాణత్యాగం చేస్తున్నారు, పోలీస్ తోటి విరోచితంగా ఎందుకు పోరాడుతున్నాం పోలీస్ తోటి? సో ఇది నా ప్రశ్న. కనుక సిద్ధాంత వైరుధ్యమే సమస్య ఇక్కడ. కనుక జాతీయవాదులు కూడా సుమారుగా 1925 ఆర్ఎస్ఎస్ ప్రారంభమై వచ్చే ఏడాది నుంచి 100 ఏళ్ళు సెలబ్రేషన్ జరగబోతున్నాయి, 100 years. వాళ్ళు కూడా ఇన్సిడెంట్స్ అప్పటి నుంచే ఉన్నారు, 25 కన్నా ముందు నుంచే సిపిఎం కమ్యూనిస్ట్ ఈ దేశంలో అప్పటి నుంచే ఉన్నారు. కనుక వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారు, వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారు. కాషాయం అంటాము, ఎరుపు అంటాం. ఎరుపు మొత్తం మసకబారిపోయి ఒకప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్లో 60 సీట్లు ఉండేవి, వేరే అధికారంలోకి వస్తారేమో అని అనుకునే రోజులు. పుచ్చలపల్లి సుందర గారు, లేకపోతే కొండపల్లి సీతారామయ్య, వీళ్ళంతా రకరకాల వాళ్ళు పోరాటాలు చేశారు. వాళ్ళు ఐడియల్గా లేరు అని మాత్రం అనడం, దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియల్స్. కానీ బేసిక్గా నేను క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కావాలని, ఇక్కడనేమో డెమోక్రసీని రాజ్యాంగబద్ధంగానే అధికారంలోకి రావాలనేటువంటి ఒక ఇది రెండింటి మధ్య పోరాటం. ఆర్ఎస్ఎస్కు దీంతో సంబంధం లేదు, రాజ్యాధికారమే కోరుకోవడం లేదు ఆర్ఎస్ఎస్. అది ఒక సామాజిక సంస్థ. సంస్థల నుంచి అనేక సంస్థలు, 100 సంస్థలు పుట్టుకొచ్చాయి. దాంట్లో ఏబీవీపీ ఒకటి అనుకుందాము, లేకపోతే విహెచ్పి ఒకటి అనుకుందాము, బీజేపీ ఒకటి అనుకుందాము, ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కూడా పరివార్ అని కూడా పిలుస్తుంటారు. కనుక ఇవన్నీ జాతీయవాద సంస్థ. అయితే మీరు అడిగారు కనుక నేను చెప్తున్నా, 70లో 80లో మేమంతా స్టూడెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏబీవీపీలో పనిచేసేవారు. ప్రతి 26 జనవరి 15 ఆగస్టుకు కమ్యూనిస్టులు ముఖ్యంగా నక్సలైట్ పిలిపించేవారు. ఇది బూటకం స్వాతంత్రం. వాళ్ళ దృష్టిలో ఇది స్వాతంత్రం కాదు, బూటకం స్వాతంత్రము, బూటకపు న్యాయ వ్యవస్థ అన్ని బూటకమే ఇక్కడ. కనుక మీరు వ్యతిరేకించండి, ఈ ఫ్లాగ్ను వ్యతిరేకించండి. ఇది చీకటి రోజు, డార్క్ డే. 15 ఆగస్ట్ అంటేనే చీకటి రోజు, అందుకని నల్ల జెండాలు ఎగిరేయండి. ప్రతి కాలేజీ మీద నల్ల జెండాలు ఎగిరేసేవాళ్ళు. 70s లో 80s లో మేమంతా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా కాకతీయ అయితే వాళ్ళకి చాలా అడ్డాగా ఉండేది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఈ ఉత్తర తెలంగాణలో
అన్ని కాలం ఇప్పుడు జగిత్యాల స్టోరీ ఇది మీరు చెప్పే జితేందర్ రెడ్డి స్టోరీ కనుక జగిత్యాల ఇవన్నీ కూడా వాళ్ళకు అడ్డాలు ఇవన్నీ కూడా. కనుక నేను కూడా ఏబీవీపీ కార్యకర్తగా చూసేవాడిని. ఒక 10 years 20 yearsలో మొత్తం దేశం అంతా కూడా ఎరుపెక్కిపోతుంది, ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగురుతుంది అని వాళ్ళు పాటలు పాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు. నాకు కూడా అనిపించేది, ఎందుకంటే జెండా ఎగిరేయాలంటే ఒక్కొక్కసారి భయం వేసేది, గొడవలు అయ్యేటివి. అటువంటి గొడవనే సామాజగన్ మీరు ఆ స్టోరీలో కనుక వింటే, జితేందర్ రెడ్డి స్టోరీలో మీకు సామాజగన్ స్టోరీ కనిపిస్తుంది, మెట్టుపల్లి మధుసూదన్ గౌడ్ ఇటువంటి వాళ్ళందరి స్టోరీస్ కనపడ. అదే సమయంలో చంపబడ్డారు వీళ్ళంతా కూడా. జగన్ స్టోరీ ఏంది అంటే జెండా కోసమే, జెండా అవమానం చేస్తుంటే ఆపాడు, గొడవ పడ్డాడు, జెండాను నిలబెట్టాడు. ఆ తర్వాత కేసు పెట్టారు, పోలీసులు కేసు పెట్టారు వాళ్ళ మీద, జెండాను అవమానించింది. సాక్ష్యం చెప్పినందుకు ఈయన చంపారు. అంటే అక్కడ జెండాను కాపాడినందుకు కాదు, జెండా యొక్క అవమానాన్ని జరగకుండా కాపాడిన ధైర్యం, సాహసం జగన్ చూపించాడు. కనుక వాళ్ళకి ఏం నొప్పి అయింది, జెండాను వాళ్ళ పనిని అడ్డుకున్నాడు, అంత మాత్రాన వాళ్ళకేం, వాళ్ళ ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఫిజికల్గా వెళ్ళాడు, అడ్డుకున్నాడు, జెండాను ఎగరేశాడు. అది వైస్ ఛాన్సలర్ ముందర, ప్రొఫెసర్ల ముందర, వందలాది మంది విద్యార్థుల ముందర, వేలాది మంది విద్యార్థుల ముందర ఏ ఒక్కడు వచ్చి జగన్ అదేంటి జెండాను అడ్డుకునే ధైర్యం మిగతాలు ఎవరు చేయలేదు. కామన్ విద్యార్థి భయపడేవాడు, కానీ ఏది విద్యార్థి కనుకనే వెళ్ళి అడ్డుకున్నాడు. అడ్డుకున్నాక తర్వాత కోర్టు కేసు అయినప్పుడు సాక్ష్యం చెప్పకుంటే కూడా ఏం కాదు, కానీ ఆత్మసాక్షి ఒప్పుకోదు కదా. ఆ జెండా కోసమే కదా ఈ దేశం నిలబడ్డది, అందుకని కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పి వస్తుంటేనే చంపారు. సాక్ష్యం చెప్పినారు. అందుకే మన ఈ ఘర్షణ ఎక్కడ అని మీరు అంటున్నారు కనుక, ఘర్షణ అంటే జెండాను వాళ్ళు దింపేస్తాం, చించేస్తాం అంటే దాన్ని ఆపడము తప్ప నేను అడుగుతున్నాను. ఈ సోకాల్డ్ మావోయిస్టు మేధావులను అందరినీ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళను అర్బన్ నక్సలైట్లు అని పిలుస్తున్నాం. కనుక మీరు ఇప్పటికే హైదరాబాద్లో ఎవరి అర్బన్ నక్సలైట్లు అనేది చాలా క్లియర్ అన్నమాట. వరవర్రావు కా నుంచి మొదలు పెడితే ఈ స్టోరీలో అందరు ఉన్నారు. వరవర్రావు కూడా ఉన్నాడు, లేకపోతే వీళ్ళందరూ హరగోపాలు, బాలగోపాలు, వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్ట్రగుల్లో ఉన్నారు ఇప్పుడు కూడా. కనుక ఎవరి ప్రాణాలు పోయినాయి, ఎవరంటే మీరు అంతకుముందు అదో సినిమా వచ్చింది కదా ఏం రెడ్డి, జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి కూడా వాళ్ళు సినిమాలు తీశారు. కనుక జార్జ్ రెడ్డి మావోయిస్టా నక్సలైట్ అంటే కాదు, ఆయన యాక్చువల్గా ఆయన కాంగ్రెస్ మ్యాన్. ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉండేది అప్పుడు, ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేసినప్పుడు. అల్లరి మూక ఆయన, అసలు నిజంగా చెప్పాలంటే ఒక రౌడీ ఉస్మాన్ యూనివర్సిటీలో. ఆయనను వీళ్ళు తర్వాత ఆయన కేవలం ఏమైనా పుస్తకాలు చదివాడు. భగత్ సింగ్ ను అప్పుడప్పుడు అంటున్నారు, భగత్ సింగ్ కూడా నక్సలైట్ చేసి పడేస్తారు వదిలేస్తే. ఎందుకంటే పొరపాటున ఆయన మావో పుస్తకాలు లేకపోతే మార్క్స్ పుస్తకాలు చేతిలో పట్టుకుని ఉంటే అవి పట్టుకుని నక్సలైట్ చేసిన బాపత్ అన్నట్టు. అట్లా ఆయన లెఫ్ట్ భావాలు ఉంటే ఉండొచ్చు, కానీ అప్పటికి హార్డ్ కోర్ లెఫ్టిస్ట్ ఏం కాదు ఆయన. కానీ జార్జ్ రెడ్డి ఇలాంటి వాడు చాలా రౌడీజం ఇవన్నీ కూడా చేశారు, ఆ సినిమాలో చూపించారు. నేనేమంటున్నా అంటే పోలిక వస్తుంది తప్పకుండా రేపు, జార్జ్ రెడ్డి ఏంది ఇదేంది అని. జార్జ్ రెడ్డిలో కాస్త హీరోయిజం అది చూపించినా కూడా ప్రాక్టికల్ విషయాలు కొన్ని తప్పులు చెప్పారు. ఇక్కడ మీకు ఈ సినిమాలో ఎక్కడ ఒక అబద్ధం ఉండదు, అన్ని పచ్చి నిజాలే ఉంటాయి. కాకపోతే వ్యక్తుల పేర్లు కొంచెం అటు ఇటు చేంజ్ చేశారు, లీగల్ ప్రాబ్లం రాకుండా ఆధారాలు చూపించారు, లీగల్ ప్రాబ్లం రాకుండా. ఇప్పుడు జీవన్ రెడ్డి కా నుంచి వరవర్రావు వరకు అందరు ఉన్నాయి, కానీ ఒరిజినల్ పేర్లు ఉండవు అంతే. వింటుంటేనే అర్థం అయిపోతుంది వాళ్ళే అని అర్థం అయిపోతుంది. కనుక అందరు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా. కనుక నిజమైన కథ ఇది. ఆ చనిపోయిన ఒక డాక్టర్ కానీ ఇది కానీ పోలీసు చంపినవి కానీ అన్ని నిజమైన కథలు. చివరకు మీరు చూసిన స్టోరీలో ఎవరైతే ఆయన ఇది ఉన్నారు కదా, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు కదా, బాడీ గార్డ్, ఆయన రక్షించాల్సిన వాడు పారిపోతాడు కదా, పారిపోయి గిల్టీగా ఫీల్ అయ్యి అదంతా నిజమైనటువంటి స్టోరీ. కనుక మొత్తం ఈ సంఘర్షణలో ఎక్కడ ఉంది జాతీయవాదం, ఎక్కడ ఉంది మావోవాదం అనే విషయం వచ్చినప్పుడు ఈ 60 ఏళ్ల కాలంలో 50 ఏళ్ల కాలంలో మీకు కనబడకుండా పోయినటువంటి ఎర్రజెండా, మసగవారిన ఎర్రజెండా, రంగు వెలిసిపోయినటువంటి ఎర్రజెండా,
దగదగదలాడుతున్నటువంటి కాషాయ జెండా, 100 ఏళ్ల సంబరాలు చేసుకున్నటువంటి కాషాయ. నేను ఒకటే మాటలో క్లోజ్ చేస్తా. ఆ రోజు 80లో జెండా ఎగరేయడం క్యాంపస్లో భయంకరమైనటువంటి విషయం. భయపడాల్సింది, జెండా ఎగరకూడదు, వీలైతే నల్ల జెండాలు ఎగరేయాలి, లేదు నల్ల జెండాలు ఎగరేసే దగ్గర పాల్గొనాలి. ఇది వాళ్ళ యొక్క ఆదేశం, అన్నల ఆదేశం. క్యాంపస్లో జరిగే కామన్ విద్యార్థి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రేక్షక పాత్ర ఉండేది, లేదో భయంతో వాళ్ళ వెంట తిరిగేవాళ్ళు. అలాంటిది నేను ఈరోజు ఏమంటున్నా అంటే, నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని బైక్ల మీద పెట్టుకొని కేరింతలు కొడుతూ వందే మాతరం అంటూ అరిచేటువంటి యూత్ను మనం చూస్తాం దేశంలో. ఫ్యాషన్ ఆఫ్ ది డే ఈరోజు ఏంది అంటే హోల్డింగ్ నేషనల్ ఫ్లాగ్. ఎస్, ఇది యూత్ తెలిసైనా తెలియకనో పట్టుకొని భారత్ మాతాకి జై, వందే మాతరం అని నినదించేటువంటి యూత్ దేశమంతా కనిపిస్తారు. 15th ఆగస్ట్ ఎవరికైనా థాట్ వస్తుంది ఆ బ్లాక్ జెండా ఎగరేయాలని? రాదు. ఇప్పుడు సో యూత్ కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కానీ వాళ్లకు ఇప్పుడు ఫ్యాషన్గా మారింది నేషనల్ ఫ్లాగ్ పట్టుకోవడమే. చివరకు వామపక్షవాదులు అనుకునే వాళ్ళు ఏదైనా ఉద్యమం జరపాలంటే కూడా, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు చెప్పాలంటే, లేదంటే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేయాలి అన్నా హజారే లాంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు జెండా పడితేనే ప్రజలు మీ చేతి కిందికి వస్తారు, మీ జెండా కిందికి వస్తారు. నీ ఎర్ర జెండాకు మార్కెటింగ్ లేదు ఈరోజు, ఎర్ర జెండాకు సేల్ లేదు కనుక ఎర్ర జెండా రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. థ్యాంక్ యూ సార్, ఎంతో విలువైన సమాచారాన్ని నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.